రండి. నమస్కారం, నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ అయిన సుమన్ టీవీ యూఏఈలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసిందండి. ప్రస్తుతం నేను దుబాయ్ వచ్చాను. చాలా బాగుంది ప్లేస్. అయితే నాకు అనిపించింది అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని. అసలు ఇక్కడ రెసిడెన్సీస్ ఎలా ఉంటాయి అంటే ఉండడానికి అనువుగా ఇళ్ళు ఉంటాయా, వీళ్ళ కట్టడాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండొచ్చు, ఇక్కడ ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం అనుకున్నాను. నేను వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డెవలపర్స్ అండి. ఇప్పుడు నేను వచ్చినటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో కమ్యూనిటీ అనమాట, మొత్తం అర్జాన్ అంటారు ఈ ప్రాంతాన్ని. మిరాకిల్ గార్డెన్ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ కొన్ని ఫ్లాట్స్ రెంట్కి ఉన్నాయి, అలాగే సేల్కి కూడా ఉన్నాయి. అసలు ఎలా ఉంటుందో డిజైనింగ్ చూద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ మీరు వచ్చారు కదా, ఎంట్రన్స్ ఇక్కడ కిచెన్ ఉంటుందండి. దాదాపుగా కొన్ని దేశాల్లో ఇంతే కదా, అంటే పర్టికులర్గా వాస్తుని ఫాలో అయ్యి, మనకేమో కిచెన్ ఆగ్నేయంలో ఉంటుంది అలా అని చూస్తున్నాం. ఇక్కడ అలా కాదు, కొన్ని రూల్స్ ఫాలో అవుతారు, దానికి తగ్గట్టుగానే నిర్మాణాలు జరుగుతాయి. ఇగో కిచెన్ స్పేస్ ఇదంతా కూడా 4 బర్నర్ స్టవ్, అంటే ఒక మోడల్ హౌస్ లాగా ఉంచారనమాట. ఇది ఇలాగే సేమ్ మోడల్తో కూడా ఉంటాయి. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, చక్కగా. ఇదంతా కూడా క్లయింట్ చాయిస్ ఏనండి, చాలా నీట్గా పెట్టారు. ఎంత నీట్గా అమర్చుకుంటే బాగుంటుంది. బట్ ఇక్కడ అంతా కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ అయితే నాకు అనిపించిందండి, ది బెస్ట్ పార్ట్. సో ఇక్కడ వరకు కిచెన్ మనకి, అండ్ ఇక్కడ డివైడ్ అయింది. యాక్చువల్లీ ఇది ఒక ఎల్ షేప్ హాల్లా ఉంటుంది. ఇక్కడ మనకి కిచెన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. బయట వ్యూ మనకు కనబడుతుంది, మిర్రర్ ఇమేజ్ అనమాట. స్లైడ్స్ ఉన్నాయి, డోర్స్ అనేవి. సో ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్లాట్ దగ్గర 1200 SFT ఉంటుందండి. ఇక్కడ మీటర్స్లో చెప్తారు మనకి లెంత్ అనేది, కానీ మన ప్రకారంగా చూసుకుంటే స్క్వేర్ ఫీట్ కింద కూడా చూడొచ్చు. అందులో 1200 స్క్వేర్ ఫీట్తో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అనమాట. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది. సో ఇక్కడ మళ్ళీ డివిజన్ వచ్చింది చూడండి, ఇలా. అంటే ఇది కూడా ఒక రూమ్ లాగా చేశారు యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఒక చిన్న హాల్ లాగా కూడా ఇది అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే బెడ్రూమ్ లాగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం ముందుకు రండి, ఇక్కడ కబోర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఎస్, కంప్లీట్గా వైట్ అండ్ మనకి పిస్తా గ్రీన్లో లైట్ షేడ్ అనమాట. ఎమరాల్డ్ గ్రీన్, ఇప్పుడు ఒరిజినల్ ఎమరాల్డ్ ఎలా ఉంటుంది లైట్ కలర్లో, ఆ షేడ్ తీసుకున్నారు. చాలా నీట్గా ఉంది, భలే ఉంది, క్లీన్ అండ్ గ్రీన్గా. ఇక్కడ కూడా బాల్కనీ కంటిన్యూ అయింది చూసారా. ఎస్, ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోతుంది. మనం 4th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ చూసారా డివిజన్, మధ్యలో నడవటానికి డైరెక్ట్ మనం ఇలా కిచెన్లోంచి కూడా వచ్చేయచ్చు. బట్ నేను మీకు కంప్లీట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక రూమ్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాషింగ్ మెషిన్ స్పేస్ కూడా ఉందన్నమాట. సో ఇది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అని చెప్తున్నాను కదండి. ఎక్కడికక్కడ మనకి డివైడ్ అయింది, స్పేషియస్గానే అనిపిస్తోంది. ఇంకా ఫర్నిచర్ పెట్టినా కూడా ఇంకొంచెం స్పేషియస్గానే ఉంటుంది. ఇంతకీ దీని కాస్ట్ ఎంతో తెలుసా? 5 కోట్లు దినామ్స్లో చెప్తారు, బట్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చూసుకుంటే 5 కోట్ల రూపాయలండి. 1200 SFTతో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. నెక్స్ట్ ఇది ఒక వాష్రూమ్. ఇది మనకి కామన్ టాయిలెట్ అండి, కామన్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. ఇప్పుడు మీరు చూడబోతుంది, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని నుంచి బాల్కనీ ఉంటుందండి. అక్కడి నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలామంది ప్రిఫర్ చేస్తారు వ్యూ పాయింట్ కావాలని చెప్పి. సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఇక్కడ వస్తుంది. సో దీనికి ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా చూసారా కబోర్డ్స్, చాలా స్పేషియస్ కబోర్డ్స్. మనకి బెడ్రూమ్ అంటే ఫస్ట్ మన బట్టలు అవన్నీ దాచుకోవడానికి కావాలి కదా. సో ఎంత ఒక బెడ్, కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా మనకి నడవటానికి చాలా ఫ్రీ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి ఇంకా బయట వ్యూ రండి చెప్తాను. ఈ లొకేషన్ పర్టికులర్గా ఎంత బాగుంటుందంటే, అక్కడ చూస్తున్నారా మిరాకిల్ గార్డెన్, దుబాయ్లోనే ది బెస్ట్ ప్లేస్ అనమాట. మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రకాల పూల మొక్కల్ని ఇక్కడ తీసుకొచ్చి పెంచుతారనమాట. ఇవి సీజన్ బట్టి ఒక 4-5 నెలలు మాత్రమే చూడడానికి అనువుగా ఉంటాయి. తర్వాత అంతా కూడా ఆ ఫ్లవర్స్ అప్పుడు పుయ్యు, ఆ ఉండే టైం బట్టి వచ్చి చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. దుబాయ్లో సౌత్ దుబాయ్ అంటారు, ఇది ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా డెవలప్ అవ్వబోతోంది. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సో ఇప్పుడు మీరు చూసిన ఈ ఫ్లాట్ అనేది మనం 4th ఫ్లోర్లో ఉన్నాము. పర్టికులర్గా అర్జాన్ అనే ప్రాంతం ఇది. ఇవాళ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆ చుట్టూ వైట్ హౌస్ లాగా ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయి. ప్రతి ఒక్కటి కామన్గా ఎక్కువ కనిపించేది గ్రే కలర్ అండ్ వైటే ఇక్కడ ఎక్కువ చూశాను నేను. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో.
స్టెప్ వైజ్గా ఇచ్చారు తెలుసా లెంత్ అనేది. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామా, కింద ఫ్లాట్ వాళ్ళది కూడా ఇక్కడ బాల్కనీ కనిపిస్తుంది. ఈ బాల్కనీ చూడండి ఎంత పెద్దగా ఉంది. హ్యాపీగా ఇక్కడ ఇలా రిలాక్స్ అవ్వచ్చు, కూర్చోవచ్చు. యా, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ప్లాస్టిక్ అనుకుంటున్నారా, ఒరిజినల్ ఫ్లవర్స్. ఇవే రకరకాల ఎక్కడెక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుష్పజాతులు అన్ని తీసుకొచ్చి పెంచుతారనమాట. ఇవే మనకి మిరాకిల్ గార్డెన్లో కూడా కనబడతాయి. చాలా బాగుందండి. సో ఇక్కడ ప్రాపర్టీ కొందాం అనుకున్న వాళ్ళైతే, అంటే డబ్బులు లంసంగా ఉన్నాయి, వేరే కంట్రీలో మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి దుబాయ్ కూడా బెస్ట్ ప్లేసే. సో ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి చక్కగా మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. మీరు చూసిన ఈ ఫ్లాట్ చెప్పా కదా, 1200 SFT, 5 కోట్ల రూపాయలు. అంటే దినాంస్లో బట్టి కూడా లెక్క పెడతారు, బట్ మరి నేను ఇండియన్ కరెన్సీలో చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, ఒకసారి విజిటింగ్ కూడా రండి, బాగుంటుంది.